కొంతమంది వెనక నుండి ఆయారాములు గాయారాములు ఉంటారు. వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, దానికి వచ్చినా దీనికి వచ్చినా ఓట్ల కోసం అంటే ఓట్లు లేవు, ఓట్లకు మేము నిలబడం. మా సంఘం హెచ్ఎంఎస్, హింద్ మజ్దూర్ సభ అంటే సోషలిస్ట్ కార్మిక సంఘం, నాన్ పొలిటికల్ ట్రేడ్ యూనియన్. ఏ రాజకీయ పార్టీకి మా తోక కాదు. భారతదేశంలో 5 సంఘాలు ఉన్నాయి. 5 సంఘాల్లో నేషనల్ సంఘాలు ఒకటి ఐఎన్టీసీ ఉంది, కాంగ్రెస్కు తోక. ఏఐటీసీ ఉంది, సిపిఐకి తోక. సిఐటి ఉంది, సిపిఎంకు తోక. బిఎంఎస్ ఉంది, బీజేపీకి తోక. హెచ్ఎంఎస్ ఒకటే ఆనాడు మన జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా సోషలిస్ట్ నాయకులు నిర్మించారు. కార్మిక సంఘం అనేది ఏ పొలిటికల్ పార్టీకి తోక ఉండద్దు. దానికి తోకకుంటే వాళ్ళు చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఈ కంపెనీ ముంచాలంటే ముంచండి సార్ అని చెప్పాల్సి వస్తుంది. ముంచొద్దు సార్, మాకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వమంటే ఇవ్వాల్సి వస్తుంది. పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వమంటే మేము ఇవ్వం సార్ అని చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి. అందుకే ఫ్రీ ఇండిపెండెంట్ ట్రేడ్ యూనియన్ మాది. మేము ఈ గ్రామం కోసం, ఈ ప్రాంట్ గురించి చాలా రోజుల నుండి కష్టపడుతున్నాం. యూనియన్ రిజిస్ట్రేషన్ చేసినాం, లీగల్గా పోతున్నాం, ఇల్లీగల్గా పోతలేం. ఇవాళ ఉన్న సోకాల్ నాయకులు ఏంటంటే వాళ్ళ చిన్న పని కాకపోతే నేను స్ట్రైక్ చేస్తా, నేను ఇది చేస్తా, 10 మంది తీసుకుపోయి హంగామా చేసి డ్రామా చేసి వాల్ పోస్టర్లు కరపత్రాలు కండువాలు వేసుకొని డామ్ డీమంటారు. వాడు ఏదో ఇవ్వగానే ఇంటికి వెళ్ళిపోతారు. కానీ మా సంఘం అటువంటిది కాదు. మేము కార్మికుల కోసం పుట్టినాం, కార్మికుల కోసం బతుకుతున్నాం. ఆపదనున్న కార్మికులు ఆదుకుంటున్నాం. సింగరేణి వ్యాప్తంగా ఎవరన్నా అడగండి, మా రెడ్డి సాబ్కి తెలుసు బాగా, ఇన్స్పెక్టర్గా చేసిండు. మేము ఎట్లా కొట్లాడుతున్నామని ఎన్ని ఆపదలు ఇచ్చింది. ఏదో ఉత్తరప్రదేశ్లో డోజర్ ఎక్కింది, అది కాదు. మా కళ్ళ ముందు నా ఆఫీస్లో డోజర్ ఎక్కించారు. ట్రేడ్ యూనియన్ ట్రైనింగ్ సెంటర్ని గోదావరి కింద పెడితే కళ్ళు మండిన కొంతమంది నాయకులు అందరు కలిసి దీన్ని డోజర్తో ఎక్కించిండ్రు. అయినా తట్టుకొని నిలబడ్డాం. మళ్ళీ మా కార్మికులే మనిషికి ఒక ఇటుకే తీసుకొచ్చి ఆఫీస్ కట్టిండ్రు. అందుకే మేము ఏ ఆశతో రాలేదు. కార్మిక సమస్యల మీద ముట్టుకున్న తర్వాత వదిలిపెట్టాం. ఈ ప్రాజెక్ట్ అందరు చెప్తున్నారు. 2009లో ఇనాగరేషన్ ఎవరు చేశారు? వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు. అప్పుడున్న కలెక్టర్ మీ అందరికీ ఏం చెప్పిండు? పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, అందరికి ఇస్తా అన్నాడు. నువ్వు పని చెప్తా, పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఈ దత్తత గ్రామం అన్నాడు. దత్తత తీసుకొని ఏం చేసినావు? దుబ్బను మీ ఇండ్ల మీద వేస్తున్నావు, రోగాల బారిన పడుతున్నారు. ఆదుకుంటున్నావా? మాట్లాడతలేరు. భూ నిర్వాసితులకు భారతదేశంలో మొత్తంలో కూడా పర్మనెంట్ ఉద్యోగం ఉన్నది. కామ్రేడ్స్, మీరు అర్థం చేసుకోండి. మేము అడిగేది పర్మనెంట్ ఉద్యోగం చేస్తారా అని కొంతమంది నాయకులు బనాయిస్తూ ఉంటారు వెనుకోండి. వాళ్ళకి అవగాహన లేని వాళ్ళు, బ్రోకర్లు వాళ్ళు. అటువంటి వాళ్ళ మాట నమ్మకండి. ఎందుకంటే సింగరేణిలో నేను ఉన్నా, 74 నుండి పనిచేస్తున్నా. సింగరేణి బొగ్గువేన్లో లీడర్ కూడా పనిచేస్తున్నా. 98 వరకు పర్మనెంట్ ఉద్యోగం ఉంది. భూమి తీసుకుంటే పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాల్సిందే. 98 వరకు భూపాలపల్లిలో ఏమైంది? కొంతమంది బ్రోకర్లు చేపట్టి ఆ పర్మనెంట్ ఉద్యోగం పోయింది. ఆ బ్రోకర్లను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి సింగరేణి ఉండే, చేయలే. బ్రోకర్లు ఏం చేశారంటే, ఇక్కడ కదా మీ చుట్టుపక్కల ఈ భూములు పోతుందనగానే లీడర్లు కొనుక్కున్నారా? చుట్టుపక్కల లీడర్లు కొనుక్కున్నారు. వాళ్ళకి ఎన్ని పైసలు ఇచ్చిండ్రు, మీకు ఎన్ని పైసలు ఇచ్చిండ్రు? వాళ్ళు తెలివిగల దొంగలు. వాళ్ళు ఎకరానికి 4 బోరింగ్లు వేసిండ్రు. బోరింగ్ కింద పైసలు అన్నారు. చెప్తే ఆ తర్వాత వాళ్ళు ఆ భూమిలో మంచి చెట్లు, పండ్లు పండే చెట్లు, రేట్ ఎక్కువ చెట్లు పెట్టారు. ఆ చెట్లకు పైసలు తీసుకున్నారు. 100 కోట్లు. మీకేమొచ్చినాయి పైసలు? అంత వచ్చింది. అదే పక్కనున్న రాష్ట్రం ఉంది, ఒరిస్సా రాష్ట్రం ఉంది. అక్కడ కూడా బొగ్గు గనులు ఉన్నాయి. బొగ్గు గనులు ఉద్యోగం భూములు తీసుకుంటే 200 ఎకరాలు ఉండని మనిషికి ఒకటే ఉద్యోగం పర్మనెంట్. గుంట భూమి ఉండని పర్మనెంట్ ఉద్యోగం. మినిమం 40 లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తున్నారు. 40 లక్షల రూపాయల ఎకరానికి ఇస్తున్నారు, భూమి ఇస్తున్నారు. కానీ మన దగ్గర కూడా కావాలి కదా. అక్కడ భూపాలపల్లి దాకా అప్పటిదాకా 98 వరకు ఉద్యోగాలు ఇచ్చారు. బ్రోకర్లు ఏం చేసింది కదా అంటే, ఈ భూమి పోతుందని కానీ ఇక్కడ వీళ్ళు కదా తీసుకున్నట్టు ఒక ఎకరానికి 40 మంది పేర్లు రాయించారు. ఎకరానికి 40 మంది పేర్లు రాయించారు. ఎకరానికి 40 మంది పేరు. ఒరిజినల్ భూస్వామి ఎటుపోయిందో తెలియదు. కానీ బ్రోకర్ల పేర్లు అందరూ కుటుంబ సభ్యులే పైసలు తీసుకొని రాశారు. అప్పటి నుండి బంద్ అయింది. లేకుంటే సింగరేణిలో కూడా ఉద్యోగం ఉండే. ఇప్పటి కూడా ఉద్యోగం ఇవ్వాల్సిందే సింగరేణి కంపెనీ. పొలిటికల్ లీడర్ల చేతగానితనంతో, అమ్ముడుపోయే విధానంతో మీకు పర్మనెంట్ ఉద్యోగాలు రాలే. మేము అందరం అనుకున్నాం. అప్పుడు సంబరపడ్డారు మీరు. ఆదిలాబాద్ జిల్లా ఆదర్శ జిల్లా, పవర్ ప్లాంట్ వస్తే ఉద్యోగాలు వస్తాయని అందరూ ఊహించుకున్నారు, ఆశపడ్డారు, భూములు ఇచ్చారు. అదే పక్కనున్న ఎన్టీపీసీలో మేము ఉన్నాం.
ఎన్టీపీసీలు ఉన్నప్పుడు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. అక్కడ కానూన్ ఉన్నది. ఆ కానూన్ ఏంటంటే 1 మెగావాట్ పవర్ తీస్తే 4గురికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. 1 మెగావాట్ పవర్ ఉత్పత్తి తీస్తే ప్రాజెక్టులో 4గురికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. ఎన్టీపీసీలో ఇచ్చిండ్రు. అంటే ఇక్కడ 550 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. రోషయ్య గారు ఇనాగ్రేషన్ చేసిండ్రు 2009 నుండి 2018 వరకు. మీరు అందరూ సంబరపడ్డారు. 18 ఉత్పత్తి వచ్చింది, 1 పైసా ఒకరికి ఉద్యోగం రాలే. అంటే ఎంత దోపిడీ జరుగుతుంది, మనం మాట్లాడడం లేదు. నాయకులే ఇదైపోయినారు, మేనేజ్మెంట్తో ములాఖాత్ అయినరు, కాంట్రాక్టర్ని తీసుకొచ్చారు. గవర్నమెంట్ పవర్ ప్రాజెక్ట్ ఉంది, ఎన్టీపీసీ ఉంది, జెన్కో ట్రాన్స్కో ఉంది. అందులో పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చారు, కాంట్రాక్ట్ లేబర్ అని లేదు. ఎన్టీపీసీలో అది కూడా, ఎన్టీపీసీలో ఐటీఐ డిప్లొమా డిగ్రీ చేసిన వాళ్ళకు కోర్బాలో ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ఎన్టీపీసీ ఉత్పత్తి రాకముందు కోర్బాలో ట్రైనింగ్ ఇచ్చిండ్రు. స్కూళ్ళ నుండి తీసుకుపోయి వాళ్ళ పర్మనెంట్ ఉద్యోగాలు 2000 మంది పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చినాయి అక్కడ. ఇక్కడ మీరు ఊహించిన వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వలే. ఒక్కరికి కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వలేదు. దీనికి జవాబు చెప్పాలా సింగరేణి మేనేజ్మెంట్. ఇక్కడ మెసేజ్ పంపిస్తున్నాం వాళ్ళకు కూడా. ఎందుకు వీళ్ళు భూమి లాక్కున్నావు, ఉద్యోగం ఎందుకు ఇవ్వలే? నోటిఫికేషన్ ఇచ్చి లోకల్ క్యాండిడేట్స్కి ఇవ్వాలి. 1600 మంది కార్మికులు పనిచేస్తారు. అందులో కొంతమంది మాట్లాడే లీడర్ల కొడుకులకు 50,000 జీతం, అదే డిగ్రీ చేసిన లోకల్ భూ నివాసితునికి 20,000 కూడా జీతం ఇస్తలేడు. ఇదేం న్యాయం? ఇది నేను అడిగిన. కొంతమంది ఆఫీసర్ల కొడుకులకు పెద్ద జీతం,